మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మార్నింగ్. నేను హలో సార్. నేను అసైన్మెంట్ పోస్ట్ చేసిన ఎంతమంది చూసారు? నేను చూసాను సార్. సార్ నేను చూసాను సార్. ఇప్పుడే చూసాను కూడా. ఇద్దరు మిగిలిన చేయాలి. సింపుల్ క్వశ్చన్స్. మీకు ఏ రాయమని నేను చూసాను సార్. క్యాన్సర్ 82 మాగ్నిట్యూడ్ పర్సెంటేజ్ స్టేట్స్ బాలాజీ యాస్టిక్ పిక్చర్ అదే నేను పెట్టిందే మళ్ళీ దాని మీద పెట్టాడు. అది నేను అడిగిన క్వశ్చన్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏ స్టేట్స్ నేమ్స్ రాయాలి. అలాగే ఇండియన్ స్టాండర్డ్ టైం ఏ స్టేట్స్ ఉందో ఆ స్టేట్స్ రాయాలి. ఇప్పుడు మళ్ళీ అసైన్మెంట్ తర్వాత ఈవినింగ్ అందరూ కేర్ఫుల్ వినండి. ఈవినింగ్ 4 o'clock ఓపెన్ అవుతుంది. ఎందుకే 4కి 10 minutes ఉంటుంది అంతే టెస్ట్. టైం తర్వాత పోతుంది. సో మీరు కరెక్ట్ ఎగ్జాక్ట్ 4కి మీరు ఓపెన్ చేస్తే మీకు ఎగ్జామ్ రాసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అది ఇప్పుడు మనకు అయినటువంటి లెసన్ మీద మల్టిపుల్ చాయిస్ టెస్ట్ అది. హలో హర్ష, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇందాక మీ వాయిస్ బ్రేక్ అయింది సార్. అక్షయ ఎవరు మాట్లాడుతుంది? సత్యవేణి సార్. సత్యవేణి. ఓకే, నేను ఈరోజు నిన్న ఒక టెస్ట్ పోస్ట్ చేశాను. నీకు ఈరోజు ఈవినింగ్ 4 o'clock కి ఓపెన్ అవుతుంది. అది అర్థమైందా? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ 10 minutes ఉంటుంది. మీరు 10 minutes లో టెస్ట్ రాయాలి. అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఏబిసిడి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. మీరు జస్ట్ పేపర్ అందులో ఓపెన్ అవుతుంది చూసి మీరు మల్టిపుల్ చాయిస్ జస్ట్ ఏబిసిడి మీరు ఐడెంటిఫై చేయడమే. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్స్ మీకు వచ్చేది మీరు జస్ట్ ఏబిసిడి అని సెలెక్ట్ చేసుకోవడమే. ఓకే సార్. భరత్ మ్యూట్ చేయి. ఓకే చూడండి, మనం ఎస్టర్డే
Yesterday we discussed what we find the major latitude and longitude. Okay, next we go through this one. We have chapter name actually. ఎవరైనా ఒక చెప్పండి. What is the name of this chapter? Hello? Balaji. Sir, your voice is again breaking. ఎవరు మాట్లాడేది? Who's that talking? Varma sir. Varma. So what is the name of the chapter we are discussing here? Indian relief features, sir. India relief features. Already know that we have discussed what is relief feature. Relief feature ante మనం already మనం discuss చేసుకున్నాం. That's what actually land forms of the earth are not evenly distributed. That means we may find ups and downs. Okay, so it even we can observe in India also. So మన ఇండియాలో కూడా అలా ఉంటుందా లేదా? We can find here in India also with different landforms or different land features. So with different kinds of mountains, hills, like what we find plains, plateaus, valleys. So different landforms ఉన్నాయి మనకి. Okay, so actually ఇండియాలో కూడా ఈ landforms ఎలా ఫామ్ అయ్యాయి? We come across in the previous class. మీరు మనం previous class లో మీరు we come across in the previous class we come across that different landforms of the earth. According to their formation also we find that how different landforms have been existed on the earth. So మీరు చదివారు కదా, what is it actually? First order landforms, second order landforms, third order landforms అని చదివారు కదా in the previous class. Isn't it? Yes, sir. See, actually what is that relation we have? How did these landforms actually form here on the earth? Can anybody tell? ఎవరైనా ఒక్కళ్ళు చెప్పండి, మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ చేసి. ఈ ల్యాండ్ ఫార్మ్స్ ఎలా ఫామ్ అయ్యాయి అసలు ల్యాండ్ మీద? డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మౌంటైన్స్ గానీ హిల్స్ గానీ. ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాట్ యాక్చువల్లీ? యూరోపియన్ కంట్రీ సారీ యూరోపియన్ కాంటినెంట్ వచ్చి ఇండియన్ కాంటినెంట్ కి డాష్ ఇస్తే సార్ అలాగా మౌంటైన్స్ కింద ప్రవేశించింది. డస్ట్ అంతా పార్టికల్స్ అన్ని. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అంటే మనం వీటిని ఏమన్నాం? ప్లేట్స్ అన్నాం, టెక్టానిక్ మూవ్మెంట్స్ అన్నాం. ఇవి ఎందుకు జరుగుతాయి? డ్యూ టు వాట్ రీజన్ దట్ దిస్ మూవ్మెంట్స్ ఆర్ హ్యాపెనింగ్? డస్ట్ పార్టికల్స్. No, not dust particles. You studied about the internal structure of the earth in the previous class. మీరు కింద క్లాస్ లో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ గురించి చదివారు. ఇంటర్నల్ స్ట్రక్చర్ లో ఏముంటుంది మన ఎర్త్ లో? ఇంటూ హౌ మెనీ? Mantle core, sir. Very good. Mantle, core, ఇంకోటి టాప్ మోస్ట్ లేయర్ is what called? Crust. Very good. Crust. Okay, టాప్ మోస్ట్ లేయర్ మనం క్రస్ట్ అంటాం. సెకండ్ వన్ mantle. The deepest one? Core. So this is what the internal structure which we study about the earth is related to a science called geology. What is it called? Geology. అంటే మనం భూమి లోపల అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి ఎనీ ప్లానెట్ సంబంధించిన ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి స్టడీ చేస్తే ఇట్స్ కాల్డ్ జియాలజీ. మరి సర్ఫేస్ మీద స్టడీ చేస్తే మౌంటైన్స్, హిల్స్ మనం జాగ్రఫీ. ఇట్ కాల్డ్ జాగ్రఫీ. అంటే మనం పైన వి అబ్జర్వ్ నో డిఫరెంట్ మౌంటైన్స్, హిల్స్, వ్యాలీస్ ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా, వీటి గురించి స్టడీ చేయడాన్ని జాగ్రఫీ అంటారు. ఓకే, వెరస్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఇట్స్ రిలేటెడ్ టు సైన్స్ దట్ వి డిస్కస్డ్. జియాలజిస్ట్ ఉంటారు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, ONGC లో వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ మంది సైంటిస్టులు దే బిలాంగ్ టు దిస్ సైన్స్ జియాలజీ. ఎందుకంటే బికాస్ దే షుడ్ నో అబౌట్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్. అంటే ఆయిల్ అవుతుంది, వేర్ ద న్యాచురల్ అవైలబుల్, ఇవన్నీ కూడా ఎవరు స్టడీ చేస్తారు? జియాలజిస్టులు స్టడీ చేస్తారు. స్టడీ ద ఇంటర్నల్ స్ట్రక్చర్. సో ఇక్కడ మనకి ల్యాండ్ ఫార్మ్స్ ఫామ్ అవడానికి కూడా ల్యాండ్ ఫార్మ్స్ ఫామ్ అవడానికి రీజన్ ఏంటి? జియాలజికల్ బ్యాక్గ్రౌండ్. వాయిస్ బ్రేకింగ్ సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది, అర్థం కావట్లేదు సార్.
మీరు హలో మిగిలిన వాళ్ళందరూ వాయిస్ వినిపిస్తుంది మీకు వినిపిస్తుంది అటువైపు నుంచి ఓకే సార్. మ్యూట్ చేయండి అందరూ. ఇంకా జియోలజికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ? వీ హ్యావ్ గో త్రూ ద ఫైండ్ హిస్టరీ, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. మీరు చదివారు అంటే హౌ దట్ ప్లానెట్ ఎర్త్ ఎగ్జిస్టెడ్, ఎర్త్ ఎలా ఫామ్ అయింది, దట్ వాట్ యూ హావ్ స్టడీడ్ అబౌట్ బిగ్ బ్యాంగ్ థియరీ. సో లేటర్ ఏమైంది, మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ చేంజెస్ జరిగాయి, పర్టికులర్లీ బికాస్ ఆఫ్ వన్ లేయర్. ఆ లేయర్ ఏంటి? విచ్ ప్లేస్ ఈవెన్ టుడే makes even today very active. What is that layer? Which is in the form of what we find liquid inside the structure of the earth. Mercury, layer sir. No. Mantle. What is it? The layer we discussed. Mantle. Very good. So mantle అనేటువంటి లేయర్ కారణంగా ఏమవుతుంది మనకి? ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎప్పుడు కూడా what is it actually inside the earth, that in mantle layer that we find some kind of minerals like thorium, uranium. They are what actually called atomic minerals. The atomic minerals ఏం చేస్తాయి? they generate the power, that is what temperature, heat ని generate చేస్తాయి. So due to this heat generation of by this what we find minerals, they cause what actually melting of even hard rocks, minerals పెద్ద పెద్ద రాక్స్ ని వీటిని కూడా మెల్ట్ చేస్తాయి. సో అందువల్ల ఏమైంది మనకి? we have discussed in the previous class that what we find, due to that reason different landforms have been existed on the earth. Some of them have been lifted up and some of them have been, we find here, they have been went down. They have become shallow areas like you have discussed now. First order landforms మీరు చదివారు. First order landforms ఏంటి earth మీద? we come across in the previous class. Can anybody tell? First order landforms. Sea coast areas. ఎవరు చెప్తారు? ఓషన్, Sea coast areas, sir. ఓషన్స్ అండ్ కాంటినెంట్స్. ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ ఫస్ట్ అర్త్ మీద ఫామ్ అయినవి ఏంటి? ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ ఏమంటాం మనం? ఓషన్స్, కాంటినెంట్స్. ఓకే, వాట్ ఈస్ దిస్ జాగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్? యూ సీ దట్ ఇండియాకి సంబంధించి జాగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? యూ సీ దట్ మౌనిష్, కెన్ యూ రీడ్ దిస్ వన్? మౌనిష్. India was a part of Gondwana land originated due to geological formations and several other processes like weathering, erosion, and deposition. Okay, very good. Deposition. Okay, you see that you have seen that the name of the part of the land, which is what called Gondwana. You come across this one in the previous class already. What is it actually? We studied about that earth was once a supercontinent. That is what earth was united anta earth మొత్తం ఒకప్పుడు యునైటెడ్ గా ఉండేది. That's what actually named as supercontinent by a scientist. మీరు చదివారు. Who was the scientist named it as a supercontinent? ఆయన సైంటిస్ట్ పేరు ఏం చెప్పండి ఎవరన్నా? Can anybody remember? చెప్పగలరా? In the previous class we studied Alfred Wegener అనే జర్మన్ సైంటిస్ట్ చెప్పాడు కదా, జియోఫిజిస్ట్ ఆయన, అంటే ఫిజికల్ సైన్స్ జియాలజీ చదివాడు ఆయన. సో ఈ డెవలప్డ్ ఎ థియరీ. వాట్ ఈస్ ఇట్? ద థియరీ కాల్డ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. ఆ థియరీని ఏమన్నారు? కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. సో ఇండియా, ఆయన ఏం చెప్పాడు? వన్స్ ఇండియా వాజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ జియోలజికల్ ఫార్మేషన్స్. జియోలజికల్ ఫార్మేషన్స్ అంటే ఏంటి? అర్త్ లోపల స్ట్రక్చర్ లోపల జరిగినటువంటి ప్రాసెస్. వి కమ్ అక్రాస్ డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్. ఇప్పటికి కూడా మనకు ఫామ్ అవడానికి మెయిన్ గా 3 ఇంపార్టెంట్ ప్రాసెస్ జరుగుతాయి మనకి అర్త్ మీద. వెదరింగ్ అంటే తెలుసు కదా మరి, రిమూవింగ్ ఆఫ్ సమ్ లేయర్స్, రాక్స్ మీద లేయర్స్ రిమూవ్ అవుతుంటాయి. అంటే బికాస్ ఆఫ్ వాట్ రీజన్? వెదర్ ప్రాసెస్, అంటే రెయిన్ ఫాల్ కావచ్చు, టెంపరేచర్ కావచ్చు, ఆల్టర్నేట్ చేంజెస్ ఇన్ క్లైమేటిక్ కండిషన్స్. లైక్ ఇరోషన్ కూడా అంటే మనకి టాప్ మోస్ట్ లేయర్ కొట్టుకుపోవడం. అండ్ డిపోజిషన్ మీన్స్ వాట్? సంథింగ్ ఇట్ హాస్ బీన్ డిపాజిటెడ్ by these through the carriers. What the carriers are? Water
అండ్ విండ్ వాటర్ ఏం చేస్తాయి, వీటిని క్యారీ చేసి ఒక దగ్గర తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తాయి. ఓకే, you go through this one. What is it actually? Once the land was, see that, for example, if you observe this one, this picture, you see that the part of the world was supercontinent. It was named as supercontinent. You see that world was looking like this long back. How many years back? It was about 200 million 200 million years back. Yes, sir. What this age was named as Triassic period. You see that the world was actually the supercontinent. Once it has been split first majorly into two parts. Ela split Yes, ayini sir. north part and south. Laurentia. North part ne emanaru? Laurentia anaru. South part Gondwana. You see that India, can you see that India is located south part? And land part Gondwana or Laurentia? Gondwana and the Laurentia India. Gondwana. You see that in between these two land forms you can find a sea. ఈ రెండింటికి మధ్య ఒక sea కనబడుతుంది మీకు? Tetis. Name of that sea? Tethys Sea. It was named as Tethys Sea. Okay, you already come across all these things in the previous class. ఇవి మీరు ఆల్రెడీ 9th క్లాస్ లో చదివింది, ఒక్కసారి మీకు రిమైండ్ చేస్తున్నాను నేను. Tethys Sea అనేది ఉండేది మనకి. లారెన్షియా, గోండ్వానా అనే సూపర్ కాంటినెంట్ డివైడ్ అయిన తర్వాత మిడిల్ లో ఒక Tethys Sea అనేటువంటిది ఒకటి సీ ఉండేది మధ్యలో. ఓకే, you see that this is what weathering process, weathering and erosion because of temperature and rainfall. Okay, so దీని వల్ల ఏమైంది మనకి చూడండి, this because of this weathering process, you see that can anybody read this one? The process Girl, చదవమ్మా. The process of Okay, అమ్మాయి million చదువుతుంది. years. Boys, Balaji stop. అమ్మాయిని చదవని. Let that girl This read. process over millions of years have created and modified the physical features as they appear to us today. Very good. So did you understand the meaning of this sentence? So because of this process, what is that process you find here? That landforms which have been divided here as and because of weathering process and erosion process, what happened here? That over millions of years, this did not take all of a sudden. ఇదంతా కూడా all of sudden జరగలేదు. Over millions of years it was modified, the physical feature of our country, which we can see today. అంటే మనం చూస్తున్నటువంటి ల్యాండ్ ఫార్మ్స్ ఇండియాలో అవన్నీ కూడా ఎప్పుడు కొన్ని మిలియన్ ఇయర్స్ బ్యాక్ చేంజ్ అవుతూ ప్రస్తుతం మనకి మాడిఫై అయ్యాయి. మీరు చదువుతారు కదా సైన్స్ లో, యూ స్టడీ అబౌట్ ద ఇవాల్యూషన్ థియరీ. వాట్ ఈస్ ఇట్? ఇవాల్యూషన్ థియరీ ఆఫ్ మ్యాన్. హూ డిస్క్రైబ్డ్ అబౌట్ ఇట్? ఇవాల్యూషన్ థియరీ ఆఫ్ మ్యాన్. వాట్ యూ ఫైండ్ డార్విన్ చెప్పాడు కదా. సో మ్యాన్ వాజ్ యాక్చువల్లీ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఏప్. మనుషులు ఏప్ నుంచి వచ్చారు అనేటువంటి. సో ఇట్ వాజ్ ఆల్సో టుక్ లాంగ్ పీరియడ్, చాలా కొన్ని లక్షల సంవత్సరాలు తీసుకుంది అనమాట. ఓకే, నౌ యు సీ దట్ ప్రెసెంట్ డే అవర్ కంట్రీ, యు సీ దట్ దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ద మ్యాప్ కాల్డ్ ఫిజికల్ మ్యాప్. దీన్ని ఏమంటాం మనం? ఇట్స్ అ ఫిజికల్ మ్యాప్. డూ వి ఫైండ్ ఎనీ స్టేట్స్ హియర్? మనకి ఇక్కడ స్టేట్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? No, only you can find the physical features of our country. You see that white color in the north, the part of area with white color. What is it? Can anybody tell what is it? Snow, sir. Snow. What is that you think that they are located here? White color. Himalayas. Very good. So that you find Himalayas are located here. So how these Himalayas, have been occurred here? How they have been originated? అవి ఎలాగ ఫామ్ యాక్చువల్ గా మనం ఇక్కడ చూసారు కదా, European continent. So you come across the Plate కలదమల్ sir. European continent, Indian continent. That is what actually Laurentia, or it is also what present called Eurasia antam మనం. So this process has been happened long back. So long back. Idi now read Balaji. This one. Balaji.
ఆర్ శ్రీహరి ఎవరున్నారు అక్కడ లైన్ లో? భరత్ Yes, sir. చదువు. Lands are originated two giant lands, namely Angara land, Laurasia, and Gondwana land. Laurasia, not Laurasia. Okay. So we have seen that వరల్డ్ మొత్తం ఒకప్పుడు ఎలా ఉండేది అనుకున్నాం? సూపర్ కాంటినెంట్. సూపర్ కాంటినెంట్ Yes, sir. ఫస్ట్ ఏమైంది? ద సూపర్ కాంటినెంట్ హాస్ బీన్ స్ప్లిట్ ఇంటూ టూ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్. రెండు మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ కింద జైంట్ ల్యాండ్ ఫార్మ్స్ అన్నారు. జైంట్ మీన్స్ వెరీ లార్జ్, చాలా పెద్ద ల్యాండ్ ఫార్మ్స్ కింద వాట్ ఏమన్నారు? ద నార్త్ పార్ట్ ఆఫ్ ల్యాండ్ వాజ్ వాట్ యాక్చువల్లీ నేమ్డ్ యాజ్ అంగారా ల్యాండ్ ఆర్ లారెషియా ల్యాండ్. దానికి ఇంకో పేరు సౌత్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ వాట్ ఇస్ గోండ్వానా ల్యాండ్. ఓకే, గోండ్వానా ల్యాండ్. Stop. Okay, you see here, you find another picture here. That is what actually it is named as. Can you tell anybody? Can anybody read this name? ఎవరైనా చదవండి ఇది. Pangaea. Pangaea is what you know about this one. The super water body, ocean మొత్తం ఓషన్స్ కూడా ఒకప్పుడు అన్ని కూడా ఓషన్స్ అన్ని కూడా యునైటెడ్ గా ఉన్నాయి. దే ఆర్ యాక్చువల్లీ నోన్ యాజ్ Pangaea. సో Pangaea అనే పేరుతో పిలిచారు. సూపర్ కాంటినెంట్, సారీ, ఇట్స్ వాట్ యాక్చువల్లీ సూపర్ కాంటినెంట్ విచ్ ఇస్ నోన్ యాజ్ Pangaea ల్యాండ్ ఫార్మ్. ల్యాండ్ ఫార్మ్ మొత్తం వరల్డ్ అంతా ఒకప్పుడు యునైటెడ్ ల్యాండ్ ఫార్మ్ కూడా దాన్ని ఇట్ ఈస్ నేమ్డ్ బై ఆల్ఫ్రెడ్ మెజ్నర్ యాజ్ Pangaea అనే పేరుతో పిలిచారు. ఓకే, ఇట్స్ వాట్ ఓకే, ఇది ఒక హైపోథెటికల్ థియరీ. ఇదేంటిది? ఆల్ఫ్రెడ్ వెజ్నర్ చెప్పింది హైపోథెటికల్ థియరీ. హైపోథెటికల్ థియరీ అంటే ఏంటి? ఇట్స్ బేస్డ్ ఆన్ హిస్ స్టడీస్ అండ్ ఇమాజినేషన్. ఆయన యొక్క ఇమాజినేషన్ ని బట్టి అంతకు ముందు జరిగినటువంటి కొన్ని చేంజెస్, అర్త్ లో జరిగిన చేంజెస్ ని బట్టి ఆయన ఒక థియరీని డెవలప్ చేశారు. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ కాల్డ్ హైపోథెటికల్ థియరీ. Pangaea సూపర్ కాంటినెంట్. కానీ ఇక్కడ Pangaea లో మనకి చూడండి తెతిస్సి. వి హావ్ సీన్ తెతిస్సి ఉందా లేదా అక్కడ? కెన్ యు సీ దేర్? Yes, sir. Okay, తెతిస్సి. Okay, now I can see this one. In between that, Pangaea అనేటువంటి సూపర్ కాంటినెంట్ ఏమైంది? Later it has been split into two parts కింద స్ప్లిట్ అయింది. లారెన్షియా, గోండ్వానా. సో కానీ మధ్యలో ఒక సి ఉంది మనకి, తెతిస్సి అనేటువంటి. ఇన్ బిట్వీన్ లారెన్షియాకి ఇంకో పేరు ఏం చెప్పుకున్నాం? Larentia is also what called? Angara. Very good. Larentia is also called Angara land. Okay. Now you see that this is what. Can anybody read? The Indian peninsula was part of Gondwana land. Was part of Gondwana land. చూడండి, ఇండియన్ పెనిన్సులా. ఇండియన్ పెనిన్సులా అంటే ఏం చెప్పుకున్నాం? పెనిన్సులన్ పార్ట్ అంటే విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా? సౌత్ పార్ట్ నార్త్ పార్ట్? ఈ సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా. South part. Yesterday we discussed it. Because of what reason? That south part of India is covered by water on three sides. Kada? So kabatti the Indian peninsula was part of this Gondwana land. Why? Because చూడండి, సౌత్ పార్ట్ ఇండియా మన గోండ్వానాలో ఉంది. కనబడుతుందా లేదా మీకు? కెన్ యూ సీ దిస్ పిక్చర్? Yes, Can sir. you see this picture? Okay. Yes, sir. Next, Maunish, read this one. Over 200 million, sir. Sir, read. sir, meede. Over 200 million years ago, Gondwana land split into pieces. Very good. So, ఇది ఏమైంది? What happened? This Gondwana land over 200 million years ago, what happened? This Gondwana land again it split into pieces. అది ఏమైంది? Gondwana land మీరు చూసారు కదా పైన పిక్చర్ లో. చూడండి ఎన్ని పీసెస్ కింద స్ప్లిట్ అయింది. Nearly find about 4 or 5 pieces in the south. 5 pieces కింద చూడండి. 5 pieces కింద స్ప్లిట్ అయింది. Okay. You see that these pieces, these are what actually called plates. You see that what they are actually called plates. Tectonic plates.
So you see that what are they? You can observe here. ఏ ఉన్నాయి చదవండి ఎవరైనా. Can anybody read? North America, South India, America, Africa, Hey, Antarctica, India, Australia, One Eurasia. Pacific Hey, Ocean. read that girl. ఎవరది అమ్మాయి? Who's that girl? Shruti, sir. Shruti, read. North America, South America, Africa, Antarctica, India, Australia, Eurasia. Sir, blue Okay, color total లో చూడండి. కూడా Blue color లో ఏంటి? What is it? Blue color indicates Seas water. and oceans, sir. Water, sir, water. Only one ocean was there in the Yes, world sir. by the time. Pathalic. Ocean. Panthalessic Ocean. Sea, one sea was there. What was the name of that sea? Tethys, sir. Tethys Sea. So మొత్తం ఎన్ని parts kin divide in చూడండి. How many parts are there? 7 You can observe Seven, here. sir. 7 parts. అందులో మన ఇండియా కూడా ఉంది కదా. Our India is also sir. there. Which part of India is this? Which part of India is this? You think? Is it north part or south part? Southeast. సౌత్ ఇండియన్ సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా ఒకప్పుడు గోండ్వానా ల్యాండ్ పార్ట్ లో ఉండేది. అంటే గోండ్వానాలో ఏమేమి? ఆఫ్రికా, అంటార్కిటికా, ఇండియా part. అండ్ ఆస్ట్రేలియా. నార్త్ పార్ట్ లో చూడండి. లారెన్షియాలో ఏ ఉన్నాయి ల్యాండ్ పార్ట్స్? వాట్ ఆర్ ద ల్యాండ్ పార్ట్స్ యు అబ్జర్వ్ ఇన్ ద America, నార్త్ అమెరికా? యు ఆల్ which two continents are called Eurasia? ఏ two continents కలిపి మనం యురేషియా అంటాం? Asia, Europe, sir. యూరప్, ఏషియా అండ్ యూరప్. వెరీ గుడ్. ఏషియా అండ్ యూరప్. ఓకే, నౌ వన్ బాయ్. ఇదివరకు చదవని వాళ్ళు చదవండి ఇది. The boy who did not read. Indian plate moves towards northeast and Indian plate moves towards northeast and Hey, Indian plate Okay. moves towards northeast. stop. Enough. ఎవరు మళ్ళీ చదువుతున్నారు? Who's that boy reading? చదువు ఒకసారి చదువు. అలాజీ నువ్వు చదవద్దు. చదివిన అబ్బాయి ఎవరు? రీడ్. చదవండి. Indian plate Okay. move towards northeast and collide Eurasia. Plate as a result Himalayas evolved. వెరీ గుడ్. స్టాప్. అందరు మ్యూట్ చేయండి ఇప్పుడు. ఓకే, నౌ సీ దట్ ఇండియన్ ప్లేట్ నార్త్ అంటే వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇండియన్ సార్ చూడండి. హలో, మీరు అందరూ బ్రేక్ అవుతుంది. లేకపోతే నాకు వాయిస్ మ్యూట్ ఆల్ ఆఫ్ యూ. అందరు మ్యూట్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. ఇండియన్ ప్లేట్ వెన్ ఇట్ మూవ్ టువర్డ్స్ నార్త్ అంటే ఎటువైపుకి? యురేషియా వైపుకి మూవ్ అవుతున్నప్పుడు మనకి ఏమైంది అక్కడ? వెన్ ఇట్ వాస్ మూవింగ్ టువర్డ్స్ నార్త్ ఇట్ కొలైడ్ అంటే ఏంటి? గుద్దుకుంది అనమాట. సో అది యురేషియన్ ప్లేట్ ని గుద్దుతే అప్పుడు ఏమైంది అక్కడ మనకి? అక్కడ ఆ యురేషియన్ ప్లేట్ కి Dust particles. ఇండియా మధ్యలో Dust particles. Himalayas, sir. యురేషియన్ ప్లేట్ కి ఇండియన్ మధ్యలో ఒక సీ ఉంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ సీ? టెథిస్ సీ ఉంది. టెథిస్ సీ. సో ఇది ఎప్పుడైతే, ఒకసారి ఆగండి, ఎప్పుడైతే ఈ ప్లేట్ దీన్ని వెళ్ళి కొలైడ్ చేసింది, అంటే ఎప్పుడైతే దాన్ని వెళ్ళి హిట్ చేసిందో అప్పుడు ఏమైంది? ఈ వాటర్ అంతా బయటకు వచ్చేసింది అనమాట. టెథిస్ సీలో ఉండేటువంటి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి, సీలో కూడా మనకి ల్యాండ్ పార్ట్ ఉంటుంది కదా. సీ ఓషన్స్ లో కూడా మనకి ల్యాండ్ పార్ట్ ఉంటుంది. మనం చదివాం కదా ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఓషన్ లో కూడా ల్యాండ్. సో సీ బెడ్, ఓషన్ బెడ్, మనకి ల్యాండ్ ఉంటుంది. సో ఈ వాటర్ అంతా బయటకు వచ్చినప్పుడు ఏమైందంటే ల్యాండ్ పార్ట్ హాస్ బీన్ లిఫ్టెడ్ యాజ్ అ ఫోల్డ్స్ కింద ఫామ్ అయ్యాయి. అంటే ఈ వాటర్ అంతా బయటకు వచ్చేసి అందులో ఉండే ల్యాండ్ పార్ట్ ఏమైంది? ఇట్ హాస్ బీన్ లిఫ్టెడ్ అప్వర్డ్ డైరెక్షన్. పైకి లిఫ్ట్ అయ్యి అదేంటి గ్రాడ్యువల్ గా
ఫోల్డ్స్ ఫామ్ అయ్యాయి. అర్థమైందా? సో ఈ ఫోల్డ్స్ గ్రాడ్యువల్ గా ఏమై దే హావ్ బీన్ డెవలప్డ్ యాజ్ Himalayas, sir. Himalayas. అవే మనకి, అందుకే మనకి ఇండియాలో నార్త్ లో ఉంటాయి హిమాలయాస్. డిడ్ యూ అండర్స్టాండ్? సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ హిమాలయస్ ఇవాల్వ్డ్ అంటే ఏంటి? దే హావ్ బీన్ చేంజ్ ఇన్ ద ఫార్మేషన్. ఫస్ట్ ఫోల్డ్స్ ఫామ్ అయ్యాయి గ్రాడ్యువల్ గా దేర్ హైట్ హావ్ బీన్ ఇంక్రీజ్డ్. అందుకే హిమాలయస్ ఆర్ నోన్ యాజ్ ద యంగెస్ట్ ఫోల్డెడ్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్. యంగెస్ట్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటారు, అంటే చాలా లేట్ గా ఫామ్ అయ్యాయి. అందుకే మీకు హిమాలయస్ లో ఈవెన్ టుడే ఫైండ్ సమ్ ఆఫ్ ద ఫాజిల్స్ ఆఫ్ యానిమల్స్, సీబెడ్ యానిమల్స్, సీ యానిమల్స్ సంబంధించిన కొన్ని ఫాజిల్స్ కూడా మనకి ఇప్పటికీ హిమాలయన్ రీజియన్స్ లో కనిపిస్తూ ఉంటాయి. లైక్ యూ కమ్ అక్రాస్ నో ఎలిఫెంట్. ఏన్షియంట్ టైంలో ఎలిఫెంట్ మీరు చూస్తే డిఫరెంట్ గా ఉంటుంది. ఎలిఫెంట్ తెలుసా మీకు ఎవరికైనా? హౌ మెనీ ఇఫ్ యు నో అబౌట్ దట్ ఎలిఫెంట్? మనకి ఇప్పుడున్న ఏషియన్ ఆఫ్రికన్ ఎలిఫెంట్ కంటే చాలా డిఫరెంట్ గా. Mammoth, sir. Mammoth. What is it called? Mammoth. Okay, very good. Mammoth. So మనకి పాత సినిమాల్లో కూడా చూపిస్తుంటారు, ఇంగ్లీష్ మూవీస్ లో, వాటిలో కొన్ని మూవీస్ లో కూడా చూపిస్తుంటారు ఆ ఎలిఫెంట్స్ ని కదా. సో డైనోసార్స్ తర్వాత ఉన్నాయి అనమాట ఇవి. డైనోసార్స్ ఎక్స్టింక్ట్ అయిపోయిన తర్వాత ఇవి వచ్చాయి అనమాట అర్త్ మీద. సో దానికి చూడండి మనకి హెయిర్ ఎక్కువ ఉండి అలాంటివి ఉండేవి. సో అలాగా ఆ ఎలిఫెంట్స్ కి సంబంధించిన ఫాజిల్స్ కూడా హిమాలయస్ లో కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి మనకి మీరు 9th క్లాస్ లో చదివారు, మనకి యాక్చువల్ గా పర్టికులర్ గా హిందూస్ వాళ్ళ ఇళ్లలో సాలగ్రామ్స్ అని పెట్టుకుంటాం. హిందూస్ అయితే పూజించే వాళ్ళు ఎవరైతే డోస్ వర్షిప్ గాడ్, హిందూస్ ఫాలోయింగ్ దట్ హిందూయిజం. సో యూ మే ఫైండ్ ఇన్ దేర్ హోమ్స్ సమ్ స్టోన్స్, చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి. వాటిని ఏమంటారు తెలుసా? ఎవరన్నా చెప్పండి, ఎవరన్నా చెప్పు శృతి. సాలగ్రామ్స్ అంటారు. సాలగ్రామాలు అంటారు కదా. సో ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి తెలుసా? మోస్ట్లీ ఇన్ హిమాలయన్ రివర్స్ ఓన్లీ. హిమాలయన్ రివర్స్ లోనే ఉంటాయి అవి. అంటే ఎక్కడ? గంగా, బ్రహ్మపుత్ర, సింధు, ఈ రివర్స్ లో, యమున, ఈ రివర్స్ లో ఉంటాయి. డిఫరెంట్ గా ఉంటాయి స్టోన్స్, మనకు నార్మల్ స్టోన్స్ కాదు. ఇవన్నీ కూడా ఏంటి యాక్చువల్ గా సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా ఫాజిల్స్ అని, యాక్చువల్ గా యానిమల్ ఫాజిల్స్. సో అందుకే ఇవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మీకు కొంతమంది మీ ఇళ్లలో కూడా ఉండొచ్చు. ఉన్నాయి ఎవరన్నా ఇంట్లో సాలగ్రామ్? ఎవరన్నా ఇంట్లో ఉందా? చెప్పండి. No, sir. ఓకే. మీకు ఎక్కడ మనకి షాప్స్ లో కూడా అమ్ముతుంటారు, పూజ సార్ ఉన్నాయి సార్, మా దగ్గర ఉన్నాయి. అవి అక్కడే దొరుకుతాయి మనకి. సౌత్ ఇండియన్ రివర్స్ లో ఎక్కడ దొరకవు మనకి. రివర్స్ లో మనకి మామూలుగా ఇక్కడ పెబుల్స్ దొరుకుతాయి కదా, మనకు అయితే పెబుల్స్ ఉంటాయి, స్టోన్స్. అవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి సాలిగ్రామ్స్ అంటే. ఓకే, చూడండి ఆల్రెడీ వి డిస్కస్ వన్. వాట్ ఈస్ ఇట్? డిఫరెంట్ ప్లేట్ మూవ్మెంట్స్. బికాస్ ఆఫ్ ద ప్లేట్స్ దే హావ్ బీన్ గ్రాడ్యువల్లీ మూవ్డ్ అవే. చూడండి యాక్చువల్ గా వన్స్ యునైటెడ్ గా ఉంది కదా దిస్ ల్యాండ్ ఫామ్, కానీ ఎందుకు స్ప్లిట్ అయింది చెప్పండి? కెన్ ఎనీబడీ టెల్ ద రీజన్ ఫర్ దిస్? సైంటిఫిక్ రీజన్? మౌనిష్ టెల్. మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ చేయండి. చెప్పు మౌనిష్. చెప్పు. చెప్పు మౌనిష్ టెల్. మౌనిష్, because of what? Mantle sir. Very good. Because of mantle మనం చెప్పుకున్నాం. mantle is what? Nothing but a layer of liquid. ఒక లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. మనకి ఇప్పటికీ తెలుసు కదా. స్టిల్ ఎర్త్ ఇస్ యాక్టివ్ అని మనం చెప్పడానికి మెయిన్ రీజన్స్ మనకి ఏమున్నాయి? వాట్ ఆర్ దట్? వీ హ్యావ్ ఎవిడెన్సెస్, బెస్ట్ ఎవిడెన్సెస్ nowadays we can see here and there in the world. Mantle. అదే మనకేంటి అది కాదు, ఇంకోటి మెయిన్ మనం అబ్జర్వ్ చేస్తుంటాం కదా, అర్త్ క్వేక్స్, వోల్కెనోస్, ఎరప్షన్ ఆఫ్ వోల్కెనోస్ కదా. ఇవి రెండు కూడా దేని వల్ల జరుగుతున్నాయి? బికాస్ ఆఫ్ వాట్ రీజన్? మ్యాంటిల్, మూవ్మెంట్ ఆఫ్ మ్యాంటిల్. మ్యాంటిల్ లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది కదా. ఓకే, నౌ వి సీ దట్ చూడండి దిస్ పిక్చర్, యూ కెన్ అబ్జర్వ్ దట్ how the Himalayas are formed here because of hitting of two plates. చూడండి మన ఇండియన్ ప్లేట్ చూసారా? that Indian plate, when it hit the Eurasian plate, it is going down. కిందకి వెళ్తాం చూసారా ఇండియన్ ప్లేట్ and Eurasian plate. So we see that here, that Himalayas which have been lifted, that is what the Tethys Sea.
ఈ ఏరియా ఏంటి? అప్పుడు ఒకప్పుడు మనకి హిమాలయస్ ఉండే ప్లేస్ బై టెత్తిస్. ఓకే, కానీ ఇక్కడ మనకి లిఫ్టెడ్ అయినప్పుడు, ల్యాండ్ లిఫ్టెడ్ అయినప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎంటీ ప్లేస్, మళ్ళీ డౌన్ షాలో ప్లేస్ ఉంది. షాలో ప్లేస్, వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ నేమ్డ్? లార్జ్ బేసిన్. ప్లేస్ మనకి ఒక ప్లేస్ అప్లిఫ్ట్ అయినప్పుడు ఇంకో ప్లేస్ డౌన్ కి వెళ్ళిపోతుందా లేదా? అర్త్క్వేక్స్ వచ్చినప్పుడు కూడా చూడండి, రోడ్స్ అవి ఒకసారి డ్యామేజ్ అయినప్పుడు కొంత పార్ట్ పైకి వెళ్ళిపోతుంటుంది, కొంత పార్ట్ కిందకి వెళ్ళిపోతుంది. అకార్డింగ్ టు ద స్ట్రక్చర్, లూజ్ స్ట్రక్చర్ ఉంటే ఏమవుతుంది? కిందకి వెళ్ళిపోతుంది మోస్ట్లీ. అలాగా ఇండియన్ ప్లేట్ లైక్ మనకి ట్రైన్స్ యాక్సిడెంట్ జరుగుతుంటాయి ఒకే ట్రాక్ మీద. ట్రైన్స్ ఒక ట్రైన్ ఇంకోటి గుద్దింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఒక ట్రైన్ కింద ఇంకో ట్రైన్ కి వెళ్ళిపోతుంటాయి కదా. వాట్ వి ఫైండ్ కంపార్ట్మెంట్స్, ట్రైన్ కంపార్ట్మెంట్స్ కిందకి వెళ్ళిపోతుంటాయి. ఇదే సో ఆ ఫోర్స్ లో అంత ఫోర్స్ లో వచ్చేటువంటి ట్రైన్స్ గుద్దుకుంటేనే మనకి అంత ఇది ఉంటుంది. బట్ దీస్ ఆర్ హెవీ బాడీస్ కదా, ల్యాండ్ పార్ట్స్ అనేవి హెవీ బాడీస్ ఇవి ప్లేట్స్. సో కాబట్టి కానీ ఇది స్లోగా జరుగుతుంది. సడన్ గా మాట్లాడద్దు, ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు. మ్యూట్ యువర్ వాయిస్. ఓకే, సో ఇక్కడ అలాగా మనకి ఏమైంది? ఇండియన్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ ని హిట్ చేయడం వల్ల హిమాలయస్ ఫామ్ అయ్యాయి. అలాగే మనకి చూడండి అదర్ సైడ్ యూ ఫైండ్ ప్లాట్యూ వాస్ ఫార్మ్డ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ప్లాట్యూ? Tibetan plateau. You know that Tibetan plateau is the highest plateau in the world. World lo మొత్తానికి highest plateau ఏది మనకి? Tibetan plateau. మరి అది కూడా ఎక్కడ ఉంటుంది? అది కూడా ఇట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ హిమాలయస్. అది కూడా హిమాలయస్ లో ఉంటుంది, Tibetan plateau. Okay, Tibetan plateau is also located in Himalayas. Okay, now చూడండి ఇక్కడ చూడండి ఒకసారి, అబ్జర్వ్ దిస్ మ్యాప్ కేర్ఫుల్లీ. యూ కెన్ సీ హియర్, చూడండి వాటర్ బాడీ ఇక్కడ చూసారు కదా, ఇండియాకి చైనాకి మధ్యలో వీ హ్యావ్ బ్లూ కలర్. వాట్ ఈస్ ఇట్? దిస్ బ్లూ కలర్ ఏరియా, ఈ బ్లూ కలర్ ఏరియా వాట్ ఈస్ దట్? హిమాలయస్ కాదా? వన్స్ ఇట్ వాజ్ ఆక్యుపైడ్ బై సీస్. అదేంటది? తెత్తిస్సి. అది ఓకే, అది తెత్తిస్సి. ఓకే సార్. ఓకే, ఇది కూడా చూడండి ఒకసారి. గ్లోబ్ లో కూడా ఒకప్పుడు మన ఇండియా అంటే మనం చూడండి ప్రజెంట్ ఇండియాకి షేప్ కి అప్పుడు ఉండేటువంటి ఇండియా షేప్ కి డిఫరెన్స్ ఉందా లేదా? డిఫరెన్స్ ఆర్ నాట్? ఓకే, నౌ జ్ఞాన ప్రసూనాంబిక, రీడ్ దిస్ వన్. చదువు. Yes sir. The breaking off from the northern corners of the peninsular plateau lead to the formation of a large basin. ఓకే, చూడండి ఈ బికాస్ ఆఫ్ దిస్ కొలిజన్ ఏంటంటే గుద్దుకోవడం వల్ల ఈ ప్రాసెస్ లో ఏమైంది? నార్దర్న్ కార్నర్స్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాట్యూ. నార్దర్న్ కార్నర్స్ అంటే ఏంటి? నార్దర్న్ కార్నర్ గా ఉండేటువంటి పెనిన్సులర్ ప్లాట్యూ పార్ట్స్ కొన్ని విడిపోయినప్పుడు ఏమైంది? అక్కడ మనకి ఇట్ లెడ్ టు ఫార్మేషన్ ఆఫ్ ఎ లార్జ్ బేసిన్. అంటే ఒక పెద్ద గొయ్యిలాగా ఫామ్ అయింది. అర్థమైందా? ఒక పెద్ద గొయ్యి, బేసిన్ అంటే చాలా లార్జ్ బేసిన్ మీన్స్ వాట్ హియర్? a big hole that formed here. a big hole ఫామ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పటివరకు ఎవరు చదవని వాళ్ళు చదవండి ఇది ఎవరైనా. The large basin filled with sediments deposited by Himalayan rivers and peninsular rivers. This created northern plains of India. Very good. So north basin ఏమైంది? We know that always the water flows towards the downward direction కదా. మన అందరికి తెలిసిన విషయం ఏంటి? వాటర్ ఎప్పుడు కూడా డౌన్వర్డ్ డైరెక్షన్ లోనే ఫ్లో అవుతుంటుంది. బేసిన్, లార్జ్ బేసిన్, పెద్ద హోల్ ఫామ్ అయింది కదా. ఆ హోల్ ఫామ్ అయినటువంటి హోల్ ఏమైంది? ఇట్ హాస్ బీన్ ఫిల్డ్ విత్ సెడిమెంట్స్. సెడిమెంట్స్ అంటే రాక్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రాక్స్, శాండ్, మడ్, ఫెబుల్స్. సో అంటే రివర్స్ విచ్ బ్రింగ్ దిస్ కైండ్ ఆఫ్ మెటీరియల్. మీరు ప్రీవియస్ క్లాస్ లో చదివారు కదా, దట్ ఈస్ వాట్ కాల్డ్ డిపాజిషన్.
మనకు చూడండి గోదావరి కూడా రివర్, గోదావరి కూడా మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు లాట్ ఆఫ్ మెటీరియల్ కెన్ బి క్యారీడ్ బై ద రివర్. బ్రౌన్ కలర్ లో మనకి శాండ్ మెటీరియల్ లైక్ మడ్ ఇవన్నీ తీసుకొచ్చి క్యారీ చేసి ఇక్కడ డిపాజిట్ చేస్తుందా లేదా మన ఏరియాలో? సో అలాగే హిమాలయన్ రివర్స్ అంటే ఏంటి? ఇందాక మనం చెప్పాం హిమాలయన్ రివర్స్ అంటే గంగా, బ్రహ్మపుత్ర, సింధు నార్త్ నుంచి హిమాలయస్ లో ఆరిజినేట్ అయ్యి ఫ్లో అయ్యేటువంటి రివర్స్. అలాగే మనకి పెనిన్సులర్ రివర్స్ సౌత్ నుంచి కూడా కొన్ని రివర్స్ నార్త్ కి ఫ్లో అవుతాయి. సౌత్ లో ఆరిజినేట్ అయ్యి నార్త్ కి ఫ్లో అవుతాయి. అవి గంగాలో ఎండ్ అయ్యేటువంటి రివర్స్ ట్రిబ్యూటరీస్ మీన్స్ సబ్ రివర్స్. సో ఈ రివర్స్ వల్ల ఏం ఫామ్ అయింది మనకి మేజర్ గా ఇండియాలో? వాట్ డిడ్ ఇట్ లెడ్ టు ఫార్మేషన్? క్రియేషన్ ఆఫ్ నార్దర్న్ ప్లేన్స్. దీని వల్ల ఏం ఫామ్ అయ్యాయి మనకి నార్త్ ఇండియాలో? ప్లేన్స్ ఫామ్ అయ్యాయి. ప్లేన్స్ కదా, what these are actually plains, flat surface land forms that we discussed in the relief features లో. బాగా ఫ్లాట్ గా ఉండేటువంటి ల్యాండ్ ఫామ్స్ ఏంటి? ఫ్లాట్ గా ఉండేటువంటి ల్యాండ్ ఫామ్స్ ప్లేన్స్ కదా. సో ఈ ప్లేన్స్ దేని వల్ల ఫామ్ అయ్యాయి? బికాస్ ఆఫ్ ద హిమాలయన్ రివర్స్ అండ్ ప్లేన్స్. అంటే ఒకప్పుడు ఆ పెద్ద లార్జ్ బేసిన్ ఏదైతే ఉందో ఆ బేసిన్ వాస్ ఫిల్డ్ విత్ దీస్ రివర్స్ బై ద వాట్ క్యారింగ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెడిమెంట్స్, రాక్స్ గానీ మెటీరియల్ అదన్నీ క్యారీ చేసి అవి అక్కడ డిపాజిట్ చేసాయి. ఓకే, ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డూ హ్యావ్ ఎనీ డౌట్స్ అప్ టు హియర్? చెప్పండి. ఓకే, చూడండి ఇక్కడ యూ కెన్ సీ ఇన్ దిస్ పిక్చర్ ఫార్మేషన్ ఆఫ్ నార్త్ ఇండియన్ ప్లేన్స్ ఎలా ఫామ్ అయ్యాయి. హౌ లాంగ్ బ్యాక్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ ప్లేన్స్ హావ్ బీన్ టుక్ ప్లేస్ ఇన్ ద వరల్డ్? మన ఇండియాలో ఎప్పుడు జరిగింది ఇది? 20 million years back. 20 years after formation of Himalayas. చూడండి ఫస్ట్ ఇలా ఉండేది. 50 million years బ్యాక్ మనకి ఇలా ఉండేది. గ్రాడ్యువల్ గా హిమాలయస్ ఫామ్ అయ్యాయి. చూడండి ఫస్ట్ పిక్చర్ కి సెకండ్ పిక్చర్ కి డూ యూ ఫైండ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఆర్ నాట్? ఫస్ట్ పిక్చర్ లో హిమాలయస్, సెకండ్ పిక్చర్ లో చూడండి హిమాలయస్ హైట్ పెరిగాయి కదా. బికాస్ ఆఫ్ వాట్ రీజన్? ద ఫోల్డ్స్ హావ్ బీన్ ఇంక్రీజ్డ్. ఫోల్డ్స్ ఎక్కువ పెరిగాయి. సో దాని వల్ల మనకి గ్రాడ్యువల్ గా ప్లేన్స్ చూడండి. సెకండ్ పిక్చర్ లో మనకి సీ దట్ బేసిన్. సో ఫస్ట్ పిక్చర్ లో మీకు చూస్తే హైట్ ఎక్కువ ఉంది, లెఫ్ట్ సైడ్ హైట్ ఎక్కువ ఉంది. వెన్ యూ అబ్జర్వ్ దిస్ వన్, లెఫ్ట్ సైడ్ ఎక్కువ హైట్ ఎక్కువ ఉంది. కానీ సెకండ్ పిక్చర్ లో చూడండి హైట్ తగ్గిపోయింది. అంటే అర్థం ఏంటి అక్కడ? ఎందుకు తగ్గింది చెప్పండి? కెన్ ఎనీబడీ టెల్? యూరేషియన్ ప్లేట్ కింద వెళ్తుంది కదా సార్. యూరేషియన్ ప్లేట్ కింద అక్కడ ఏం జరిగింది మనకి ఆ ప్రాసెస్ లో? ఇక్కడ మనకి హిమాలయస్ హైట్ పెరిగింది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ హైట్ తగ్గింది. ఇదే హిమాలయస్ హైట్ పెరిగింది సార్. డిడ్ యూ అండర్స్టాండ్? అర్థమైంది కదా ఎక్కడి వరకు అందరికి? ఎస్ సార్. నౌ యు సీ దట్ ఇప్పుడు ఎవరైనా చదవడం వాళ్ళు The Peninsular Plateau is one of the most Ancient. land blocks on the earth surface. On the earth surface. Which part of India is called Peninsular Plateau? India lo ఏ డైరెక్షన్ లో ఉంది Peninsular Plateau? South. Do you know? Peninsular Plateau చూడండి మనకి హిమాలయస్ కి Peninsular Plateau కంపేర్ చేస్తే which is the older? Is or Himalayas or Peninsular Plateau? ఏది పాతది? Peninsular Plateau చేసుకున్నాం. Peninsular Plateau was of which land form? ఒకప్పుడు అది ఏ ల్యాండ్ ఫామ్ లో పార్ట్ గా ఉండేది అని చెప్పుకున్నాం మనం. వన్స్ వెన్ ద వరల్డ్ వాస్ స్ప్లిట్ ఇంటూ 2 parts కింద డివైడ్ అయినప్పుడు పెనిన్సులర్ ప్లాటూ ఎందులో పార్ట్ గా ఉండేది? సౌత్ పార్ట్. గోండ్వానా. వెరీ గుడ్. గోండ్వానా హిమాలయస్ తర్వాత ఫామ్ అయ్యాయి కదా. అందుకే హిమాలయస్ యంగెస్ట్ ఫోల్డెడ్ మౌంటైన్స్ లేటర్ ఫామ్ అయ్యాయి. సో పెనిన్సులర్ ప్లాటూ ఈస్ నోన్ యాజ్ వన్ ఆఫ్ ద ఏన్షియంట్ ల్యాండ్ బ్లాక్స్ ఇన్ ద వరల్డ్. మొత్తం అర్త్ సర్ఫేస్ మీదే పెనిన్సులర్ ప్లాటూ అనేది వన్ ఆఫ్ ద ఏన్షియంట్ వాట్ వి ఫైండ్ ల్యాండ్ బ్లాక్స్ కింద మనం చూసాం కదా. 7 blocks కింద డివైడ్ అయ్యని చెప్పుకున్నాం మనం. ఇదే సౌత్ లో మనకి ఎన్ని ఉన్నాయి చూసాం మనం? 4. వాట్ వి ఫైండ్ హియర్? నార్త్ లో 2, నార్త్ అమెరికా, యూరేషియా చూసారు. సౌత్ లో మీరు 4 చూసారు. సో మనకి ఏంటి దీన్ని వన్ ఆఫ్ ద ఏన్షియంట్
what we find ancient landmarks on the earth's surface. Land. See that this one, you see that peninsular plateau shape చూడండి ఎలా ఉందో. What is this shape? sir. You can imagine. ఈ shape మనకి ఏం గుర్తొస్తుంది మీకు mathematics లో? Triangle. What is the very good. Triangle. ఎవరు చెప్పారు triangle? Who said triangle? Bharat Triangle. Kumar, It sir. looks like a triangle. Okay, this is a triangle shaped landform. మనకి పెనిన్సులర్ ప్లాటూ చూస్తే మనకి ట్రయాంగిల్ గుర్తొస్తుంది కదా. చూడండి, మోస్ట్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ల్యాండ్ ఫార్మ్ ఆర్ పెనిన్సులర్ ల్యాండ్ ఫార్మ్ ఎక్స్టెండెడ్ ఇన్ ద సౌత్ లో ఎక్కువ ఉంది కదా. సౌత్ లో ఎక్కువ ఉంది. Yes, sir. Yes, కానీ sir. అప్ టు Yes, sir. ఇండియా, సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, అంటే ఎక్కడి వరకు మనకి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాజస్థాన్. అప్ టు మనకి Rajasthan, రాజస్థాన్ దాకా ఉంది సార్. రాజస్థాన్, గుజరాత్ కంప్లీట్ గా ఎంటర్ అవ్వలేదు అసలు. గుజరాత్ ఎంటర్ అవ్వలేదు. మనకి ఎక్కడి వరకు ఉంది? రాజస్థాన్, మధ్యప్రదేశ్, అక్కడ వరకు ఉంది కదా ఈ ల్యాండ్ ఫార్మ్. ఓకే, now tomorrow we'll discuss about this one, that basing on this process of what we find the division, that how many categories of land forms we may observe here, the major regions of our country. We already discussed it. That relief is what actually land forms with ups and downs ఉండేటువంటి ల్యాండ్ ఫార్మ్స్ ని రిలీఫ్ డివిజన్స్ అంటాం. సో మన ఇండియాలో ఉండేటువంటి ల్యాండ్ ఫార్మ్స్ ని వీ కెన్ డివైడ్ ఇంటూ మేజర్. How many categories of land forms we can observe in India? 6 సార్. 6 categories ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ వన్ the Himalayas, Himalayas. Second one the Indo-Gangetic Plain, The peninsular plains. the Peninsular Plateau, Plains. the coastal plains, the desert, That is it. the Island. islands. Island, not Iceland. Here, S is silent word. You should not pronounce it as Iceland. అట్లేదు సార్. ఓకే, మీరు అందరూ ఒకసారి మాట్లాడుతున్నారు. నా వాయిస్ ఎలా వినపడుతుంది మీకు? ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్, యూ షుడ్ నాట్ హ్యావ్ టు గివ్ గ్రూప్ ఆన్సర్స్. గ్రూప్ ఆన్సర్స్ ఇస్తే నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, మీకు కూడా వినపడదు. దట్ యూ కెనాట్ ఆల్సో హియర్ మై వాయిస్. ఓకే, దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ఐస్లాండ్. ఇట్స్ నాట్ ఐస్లాండ్, ఐలాండ్. ఓకే, ఎస్ ఇస్ సైలెంట్ లెటర్. షుడ్ నాట్ ప్రొనౌన్స్. మనం జనరల్ గా ఏంటి ఈస్లాండ్ అని, ఐస్లాండ్ అని చదువుతాం. ఐస్లాండ్ ఈజ్ ఆల్సో కంట్రీ. దేర్ యూ ఫైండ్ ఒక కంట్రీ ఉంది మనకి. వాట్ యూ ఫైండ్ ఇన్ యూరోపియన్ కాంటినెంట్ నియర్ ఇంగ్లాండ్ దగ్గర ఉంటుంది ఐస్లాండ్. అది ఒక ఐలాండ్. ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఐలాండ్. ఎస్ ఇస్ సైలెంట్. ఓకే, టుమారో వీ కెన్ డిస్కస్ అబౌట్ దిస్ వన్ బై వన్. రేపటి నుంచి వీటిని 1 by 1 డిస్కస్ చేద్దాం. సో టిల్ నౌ డూ హ్యావ్ ఎనీ డౌట్స్ హియర్? ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. డౌట్స్ యూ కెన్ ఆస్క్. No. Okay. Sorry, yesterday I gave assignment ఒకటి ఇచ్చాను మీకు. అది మీరు అసైన్మెంట్, this is what actually again I posted today. ఈ రోజు కూడా రీడ్ హియర్ క్వశ్చన్స్. ఎవరైనా చదవండి క్వశ్చన్స్. 2 క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి. Identify Identify the states. Identify the states through which cancer is passing. Identify the Identify the states through which ప్లీజ్ ఒక్క చదవండి రా. ఒక్కటే, 1 person read. Okay, identify. Second one, ఒక చదవండి ఎవరైనా ఒకరు. శృతి read. Identify the states. Through which Through which Indian Standard Meridian is passing. ఓకే, ఒకసారి చూడండి. అబ్జర్వ్ చేయండి దిస్ మ్యాప్. అబ్జర్వ్ దిస్ మ్యాప్. See that lines have been drawn here. What is longitude? Okay, this one 23 end of northern latitude ఏంటి? దీని పేరు ఏమంటాం మనం? What is it is also known as 23 end of northern latitude? Cancer. So చేయాలి, you identify the state through which these lines are passing. ఈ ఏ స్టేట్స్ నుంచి వెళ్తున్నాయో ఆ స్టేట్స్ నేమ్స్ మాత్రమే రాయమని చెప్పాను నేను. అర్థమైందా? సో సమ్ ఆఫ్ యూ సర్వన్ ఏం చేశాడు నిన్న? యూ హ్యావ్ డ్రాన్ దట్ 0 degrees latitude countries passing through. సో అది కాదు మనకి ఇండియా నుంచి వెళ్ళేటువంటి మిడిల్ లైన్. వాట్ ఈస్ దట్ మిడిల్ లైన్ పాసింగ్ త్రూ ఇండియా?
ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. Cancer. సో మన ఇండియా నుంచి వాట్ ఓన్లీ స్టేట్స్ నేమ్స్ రాయండి. ప్రెజెంట్ స్టేట్స్, ఓల్డ్ స్టేట్స్ నేమ్స్ కూడా రాస్తున్నారు కొంతమంది. కళింగ అని, ఒడిస్సా పేర్లు ఇవి అవసరం లేదు. ఓన్లీ ప్రెజెంట్ నేమ్స్ ఆఫ్ ద స్టేట్స్. సో ప్రెజెంట్ ఏ స్టేట్స్ నుంచి వెళ్తున్నాయో ఇది చూడండి. ఇది ఓకే, యూ అబ్జర్వ్ దిస్ వన్. పొలిటికల్ మ్యాప్ మీకు చెప్పాను ఆల్రెడీ. పొలిటికల్ మ్యాప్ ని దగ్గర పెట్టుకొని మీరు చేయండి అని. ఓకే, సో దిస్ వన్ యూ హావ్ టు డూ దిస్ టుడే. అండ్ ఆల్సో టెస్ట్ బై 4 o'clock. ఎప్పుడు వస్తుంది మీకు టెస్ట్? 4 o'clock మీకు రిమైండ్ చేస్తాను. ఆల్రెడీ పోస్టెడ్, ఆల్రెడీ మల్టిపుల్ చాయిస్. మీరు అందరు కూడా ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఓకే, అసైన్మెంట్స్ చూడండి. అసైన్మెంట్స్ okay, see that Sir, your voice is breaking. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి అసైన్మెంట్స్ కూడా చాలా తక్కువ మంది పిల్లలు పెట్టినారు. 4 members అసైన్మెంట్స్ కూడా అందరూ. ఓకే, ఎనీ డౌట్స్ ఉన్నాయా? డూ హావ్ ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సచివేణి No, sir. No, sir. No, sir. చెప్పమ్మా. ఎవరు? వర్మ, తనుశ్రీ, నవ్య, నో డౌట్ సార్. మౌనీష్, రాజేశ్వరి, No, sir. శ్రీహర్ష, హరిణి, గీత, No, sir. ఆత్మనందిని, సర్వన్ సాయి. ఒకసారి వీడియో ఆన్ చేయండి అందరు. వీడియో ఆన్ చేసి సర్వన్ సాయి ఎప్పుడు ఆన్ చేసాడు. So why is that remaining on their videos? Okay, very good. Okay, your doubts now? No, sir. How do you feel about this class? Are you feeling bored? Or is it interesting? No, sir. Huh? No. సో కాబట్టి మనం ఇక్కడ అనుకున్నది ఏం చేయాలంటే, మీరు యూ షుడ్ హ్యావ్ టు గో టు టెక్స్ట్ బుక్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను మెనీ టైమ్స్. ఐఎమ్ టెలింగ్ యూ దట్ యూ షుడ్ హ్యావ్ టు గో త్రూ టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీ దగ్గర ఎవరైనా చూసారా? Yes, sir. టెక్స్ట్ బుక్ Yes, sir. చూడండి, ఒకసారి వినండి అందరూ. ఫ్లో చార్ట్స్ కింద ఉంటుంది. మెయిన్ మనం చెప్పుకునేవన్నీ కూడా మెయిన్ బ్రీఫ్ ఉంటాయి. అవి ఒక నోట్ బుక్ పెట్టండి. రన్నింగ్ నోట్స్ లో ఫ్లో చార్ట్స్ డ్రా చేయండి. అర్థమైందా? సో తర్వాత అందరికీ నేను చూస్తాను. ఓకే, అండర్స్టాండ్? మెటీరియల్ ఒక మెటీరియల్ పెట్టి స్టార్ట్ చేయండి. మీరు టెక్స్ట్ బుక్ చదువుతూ ఇది చేయాలి. అప్పుడు మీకు డౌట్స్ వస్తాయి. Okay, sir. ఓకే, కెన్ యూ క్లాస్? Yes, sir. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Bye, sir. Thank you, sir. Thank you, sir. థ్యాంక్ యూ ఆల్. Thank you, థ్యాంక్ యూ sir. సార్. థ్యాంక్ యూ సార్. Be safe and be healthy and do yoga practice also. Yoga practice videos పెట్టుకున్నాం కదా, ఎవరైనా చేస్తున్నారా? యోగా ప్రాక్టీస్ వీడియోస్ కూడా పెట్టండి. కాంపిటీషన్ అది. సరే ఈవినింగ్ పెడతాను నేను. సరే ఈవినింగ్ పెడతాను సార్ నేను. ఓకే ఓకే, కానీ పోస్టర్స్ అన్ని కొంచెం ఒక వైట్ డ్రెస్ అంటే వైట్, లేకపోతే ఏదైనా మంచి డ్రెస్, మామూలుగా షార్ట్ లా తీసుకుని చేయకండి. ఫుల్ డ్రెస్ చేయాలి. షార్ట్ లా తీసుకోకండి, మామూలుగా ఫుల్ గా డ్రెస్ వేసుకుని చేయండి. రైట్ ఫిట్ ప్యాంట్ షర్ట్. ప్యాంట్ షర్ట్ కానీ, ప్యాంట్ షర్ట్ మీకు ఫ్రీగా ఉండేవి ఏదైనా ఫుల్ గా ఉండేవి వేసుకోండి. ఓకే, డూ ఇట్. చేయండి అందరు, మీరు అసలు చేయగలరు పిల్లలు. యూ కెన్ డూ ఇట్. యూ కెన్ మేక్ యువర్ పేరెంట్స్ ఆల్సో టు లెర్న్ యోగా.
బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం ఇలాంటివి చేస్తే మన ప్రెజెంట్ పాండమిక్ కరోనా టైం చాలా యూస్ఫుల్, ఇజన్ ఇట్? Yes, sir. Very good. You are all participating actively and continue this one and do your work at home. Thank you one and all. Thank you, sir. Bye. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Bye. Bye. Bye, bye. వీడియో ఆన్ చేయలేదు కదా. హలో అనియా అక్షయ్ అనియా అక్షయ్ అనియా చెప్పరా. ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేదు, నేను బాగున్నాను. బాగున్నామని క్రాంతి, ఒక్క నిమిషం. క్రాంతి, ఇదిగో ఈ నెంబర్. లేవా? సాయి అంటే చేయమని చెప్పాను. అభి, అభి, మా ఇల్లు ఇంకా పెట్టారమ్మా. హలో, అభి ఉన్నాడు. అభి అంతే. అభి హలో అక్షయ్. ఉన్నాడు. హలో హలో అక్షయ్. అయిపోయి మళ్ళీ బాబు. హలో హలో చెప్పు. ఏం చేస్తున్నారు? ఖాళీ రాస్తున్నా ఇంగ్లీష్. ఫోన్లో బాగుందా? రాస్తున్నావా? నేను బయట హలో, పోతున్నా. ఏం రాస్తున్నారా బాబు? ఏంటే ఫ్రైడే నీ ఫేస్ కనిపించట్లేదు. ఓకే, కనిపించా. ఈ వైట్ షర్ట్ చాలా బాగుంది. ఎక్కడ పోతున్నారా? షాపింగ్ కి. వెళ్ళడమే కదా పని. లేదు, రాజమండ్రికి వచ్చేసారు. ఇప్పుడు అప్పుడే రాలేదు. చెప్తాను. బాగుందా డ్రెస్సింగ్? డ్రెస్సింగ్ బాగుందా? సూపర్ రా. ఏ తరుణ్, బాబు ఈరోజు మేకప్ వెళ్ళే బాబు. ఎవరు ఎవరు? ఇంకెవరు? నేనా? నువ్వే. ఆడవాళ్ళు చేసి చెప్పారా? బాయ్ బాయ్. చెప్పు. ఏంట్రా? జ్ఞానప్రసన్నంబిక జాను తమ్ముడు. తమ్ముడు అని చెక్క ప్రేమ. ఎలా ఉన్నావు? అవునా, నువ్వు? వీడియో నుంచి వద్దొద్దు. ఏ పర్లేదు, పర్వాలేదు. ఎవరు లేరు. తల ఆరబెట్టుకుంటున్నాను. మేము అలాగే ఉన్నాం. వీళ్ళు ఎప్పుడు చూపిస్తావు? ఎల్లుండా. వీళ్ళు ఎప్పుడు చూపిస్తావు? శృతి ఎలా ఉంది? జాను
శృతి ఎలా ఉంది? సరే బాయ్, మళ్ళీ చేస్తా. మళ్ళీ చేయడానికి రావద్దు. సరే బాయ్. చందు హలో శృతి. ఏంటి? హలో రెడ్మీ అవలో పెట్టుకొని వచ్చిన వాళ్ళు నేను ఏం చెప్తాను వచ్చి మీ ఇంటికి వచ్చి పెట్టుకొని వచ్చిన వాళ్ళని తీయించి చూద్దాం. వస్తా నాకు తరుంగ జీవులు కొడకలర్ వచ్చేస్తా నాకు తరుణ అయిపోయారు నువ్వు. తరుణ నేనేం చేశాను? నువ్వే ఎట్టావు రెడ్మీ అని. మా వీడియో లైక్ కొడుతున్నావా? రేపు లేచిగడ్డ వీడియోకి లైక్ కొడుతున్నావా? కొట్టట్లేదా? లేదు, కొట్టలేదు. ఏ జాత ఫోన్ కూడా ఇచ్చేసారానికి ఆడెన్ని యాప్స్ ఎక్కించుకొని మీ అందరి వీడియోస్ కి లైక్ కొడుతూ ఉంటాడు. అవసరమా? కొనిచ్చేస్తానంటే చెప్పండి. కూడా